కడియం కావ్య. కడియం కావ్య ఫస్ట్ టైం ఆమె రాజకీయాల్లో పోటీ చేయబోతున్నారు. కడియం శ్రీహరి ఆమె టికెట్ కోసం కేసీఆర్తో, కేటీఆర్తో, ఆ పార్టీ పెద్దలతో చాలాసార్లు మంతనాలు జరిపి ఫైనల్గా వరంగల్ లోక్సభ టికెట్ తన బిడ్డకు వచ్చేటట్లు చేసుకున్నారు. టికెట్ ప్రకటించిన తర్వాత కొన్ని మీటింగ్స్ కూడా పెట్టిండ్రు. తర్వాత కడియం కావ్య కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నారు. సేమ్ డ్రాప్ అవుతున్నారు. కడియం కావ్య కాదు, ఇప్పుడు వరంగల్ లోక్సభ నుంచి పోటీ చేసేది కడియం శ్రీహరి అని చెప్తున్నారు. నిజానికి కడియం శ్రీహరి కోసం బీఆర్ఎస్ చాలా నష్టపోయింది. మనం ఓపెన్గానే దీని గురించి మాట్లాడవచ్చు. రాజయ్య, తాటికొండ రాజయ్యను పక్కన పెట్టింది కడియం శ్రీహరి కోసం బీఆర్ఎస్. తాటికొండ రాజయ్య నిజానికి సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయనకి టికెట్ ఇవ్వచ్చు. ఆయన కూడా గెలిచేవాయన్నే. స్టేజింగన్పూర్లో ఎవరికి టికెట్ ఇస్తే వాళ్ళు గెలుస్తారు బీఆర్ఎస్. అట్లాంటి సిచ్యువేషన్ ఉండే. తాటికొండ రాజయ్యకు చివరి నిమిషం వరకు ఊరించి బీఆర్ఎస్ అధిష్టానం కడియం శ్రీహరి కోసం, కడియం శ్రీహరికి టికెట్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కడియం శ్రీహరికి టికెట్ ఇచ్చి తాటికొండ రాజయ్యని పోగొట్టుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు వరంగల్ లోక్సభ సీట్కి వచ్చేసరికి ఆరూరు రమేష్ కనుక టికెట్ ప్రకటిస్తే ఖచ్చితంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా ఆరూరు రమేష్ టికెట్ తీసుకుని అక్కడ పోటీలో ఉండేవాళ్ళు. కడియం శ్రీహరి ఒత్తిడికి తలొగ్గి కడియం శ్రీహరి బిడ్డ కోసం ఆరూరు రమేష్ పోగొట్టుకున్నారు. ఆరూరు రమేష్ 2 సార్లు ఎమ్మెల్యేగా అత్యధిక మెజార్టీతో గెలిచిన వ్యక్తి, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. కడియం శ్రీహరి మీద ఆరోపణలు ఉన్నాయి. ఆయన మాదిగ కాదు, మాల కాదు, దానిలో సబ్ క్యాస్ట్ బైండ్ల సామాజిక వర్గం సంబంధించిన వ్యక్తి. అసలు మాదిగ కోట మొత్తం కూడా కడియం శ్రీహరికి ఎందుకు ఇస్తున్నారు? గతంలో కూడా 2014లో ఆయన చేరిన తర్వాత ఎప్పుడు ఖాళీగా లేరు. ఎప్పుడు ఎంపీ తర్వాత ఎమ్మెల్సీ, ఆ తర్వాత డిప్యూటీ సీఎం, ఆ తర్వాత మళ్ళీ ఎమ్మెల్సీ, మొన్న ఎలక్షన్స్ వరకు ఎమ్మెల్సీ, తర్వాత మళ్ళీ ఎమ్మెల్యే. మధ్యలో ఒక 2 months 3 months ఏ పదవి లేకుండా ఉన్నారేమో బహుశా ఈ మొత్తం 9.5 సంవత్సరాల బీఆర్ఎస్ గవర్నమెంట్లో. ఆయనకు అంత ప్రియారిటీ ఇచ్చింది బీఆర్ఎస్. అంత ప్రియారిటీ ఇచ్చినప్పుడు మాదిగ సామాజిక వర్గం నుంచి, మాదిగ సామాజిక వర్గ ఎమ్మెల్యేలు, నేతల నుంచి తీవ్రమైన ఆరోపణలు వచ్చినాయి. మాదిగ సామాజిక వర్గానికి ఇవ్వకుండా బైండ్ల సామాజిక వర్గానికి ఎందుకు ఇస్తారు? ఆయన అసలు మాదిగనే కాదని మాదిగ ఎమ్మెల్యేలు, మాదిగ సామాజిక వర్గం సంబంధించిన నేతలు, ఎమ్మెల్సీలు వాళ్ళంతా అసంతృప్తి వ్యక్తం చేసిండ్రు అప్పట్లో. అవన్నీ పట్టించుకోకుండా కడియం శ్రీహరికి ఇచ్చిండ్రు. ఇప్పుడు కడియం శ్రీహరి, కడియం కావ్య ఇద్దరు ఉన్న ఫలంగా అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత ఎందుకు బీఆర్ఎస్ నుంచి పోతున్నారు అనడానికి చాలా విశ్లేషణ ఉంది. చాలా కారణాలు మనకు కనిపిస్తున్నాయి. ఒకటి, కడియం శ్రీహరికి వరంగల్ జిల్లాలోనే మంచి మిత్రులు ఎవరు లేరు. ఉంటే ఇంకా శత్రువులు ఎక్కువగా ఉన్నారు, ముఖ్యంగా బీఆర్ఎస్లో. ఇప్పుడు కడియం కావ్య పోటీ చేస్తున్నారు. ఆమె గెలవాలంటే కనీసం ఓడిపోయిన ఎమ్మెల్యేలు, వరంగల్లో గెలిచిన ఓడిపోయిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మద్దతు ఖచ్చితంగా ఉండాలి. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో కడియం శ్రీహరికి ఆయన గెలుపుకు సహకరించే వాళ్ళు మాజీ ఎమ్మెల్యేలు ఎవరు లేరు. శేషంగన్పూర్ ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, కానీ అక్కడ బీఆర్ఎస్ నుంచి ఇప్పుడు ఎవరు వేరే లీడర్లు ఉండకపోవచ్చు. కానీ తాటికొండ రాజయ్య వర్గం ఒకటి ఉంటుంది. తాటికొండ రాజయ్య పార్టీకి రాజీనామా చేసినా ఆయన ఏ పార్టీలో చేరలేదు. ఆయన న్యూట్రల్గా ఉన్నారు ప్రస్తుతం. ఆయన కాంగ్రెస్ టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు, ఢిల్లీలో తిరుగుతున్నారు. ఆయనకు ఇక కడియం శ్రీహరి కనుక జాయిన్ అయితే కడియం శ్రీహరికే టికెట్ వస్తుంది, ఆయనకు రాదు టికెట్. ఆయన వర్గం కడియం శ్రీహరికి సచ్చినా చేయదు. కడియం శ్రీహరి బీఆర్ఎస్లో ఉన్నా చేయదు, కడియం శ్రీహరి కాంగ్రెస్లో ఉన్నా చేయదు. ఎట్లా ఉన్నా తాటికొండ రాజయ్య వర్గం కడియం శ్రీహరికి సపోర్ట్ చేయదు, ఇది 100%. పాలకుర్తి యశస్విని రెడ్డి ఉన్నారు పాలకుర్తి నుంచి, ఇప్పుడు ఎమ్మెల్యే. అంతకుముందు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు, బీఆర్ఎస్ లీడర్. ఎర్రబెల్లి దయాకర్ రావుకు కడియం శ్రీహరికి మధ్య పచ్చిగడ్డి వేస్తే బగ్గుమంటది, అట్లాంటి సిచ్యువేషన్. కడియం శ్రీహరి ఫ్యామిలీకి టికెట్ ఇవ్వద్దనే ఆరూరు రమేష్ను బీజేపీ వెళ్లకుండా ఆపే ప్రయత్నం చేసింది ఎర్రబెల్లి. ఆరూరు రమేష్ ప్రెస్ మీట్ పెట్టే కన్నా ముందు 5 నిమిషాల ముందు పోయి మనం చూసినాం, ఆయన్ను కిడ్నాప్ చేసేంత పని చేసింది ఎర్రబెల్లి దయాకర్ రావు, బసవరాజ్ సారయ్య ఇద్దరు ఆయన ఇంటికి పోయి ఆయన కారులో ఎక్కించుకొని బలవంతంగా తీసుకొచ్చి కేసీఆర్ దగ్గర కూర్చోబెట్టిండు. ఎందుకంటే కడియం శ్రీహరి కుటుంబానికి టికెట్ రావద్దు, కడియం కావ్యకి టికెట్ రావద్దు, ఆరూరు రమేష్కే టికెట్ ఇప్పించాలని ఎర్రబెల్లి దగ్గర చాలా ప్రయత్నాలు చేసిండ్రు. అదంతా బలవంతంగా అందరూ ఇచ్చినా పర్వాలేదు, ఆరూరు రమేష్కి ఇచ్చినా ఓకే అన్నారు. కానీ అప్పటికే ఆరూరు రమేష్ బీజేపీతో కమిట్మెంట్లో ఉన్నారు. ఆయన బీజేపీలో చేరిపోయాడు. చేరకన్నా ముందు ఇదంతా బీజేపీకి మాట ఇచ్చింది కాబట్టి ఆయన అక్కడ నుంచి టికెట్ ఇస్తామంటే కూడా టికెట్ వద్దు అన్నారు. టికెట్ వద్దని తర్వాత మళ్ళీ ఒకరోజు గ్యాప్ తీసుకొని పోయి బీజేపీలో చేరిండ్రు. అట్లా ఎర్రబెల్లి దయాకర్ రావుకు కడియం శ్రీహరికి మధ్య టర్మ్స్ బాగా లేవు. ఇంకా పరకాలు చల్లా ధర్మారెడ్డికి కడియం శ్రీహరి కూడా మంచి టర్మ్స్ లేవు. టీడీపీలో ఉన్నప్పటి నుంచే వాళ్ళిద్దరి మధ్య కొంత భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇక వరంగల్ వెస్ట్ నుంచి నాయని రాజేందర్ రెడ్డి ఉన్నారు. నిజానికి అక్కడ ఉన్న బీఆర్ఎస్ లీడర్లకు కూడా వినయ్ భాస్కర్ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే, ఆయనకు కడియం శ్రీహరి కూడా మంచి టర్మ్స్ లేవు, ఫస్ట్ నుంచి కూడా లేవు. ఆయన టీడీపీలో ఉండే, ఈయన ఉద్యమకారంగా ఉండే, అప్పటి నుంచే టర్మ్స్ బాగా లేవు.
ఇక కొండా సురేఖ వరంగల్ ఈస్ట్ ఆమె మంత్రి. వరంగల్ ఈస్ట్ నుంచి మంత్రిగా ఉన్న కొండా సురేఖకు ప్లస్ కడియం శ్రీహరికి టీఆర్ఎస్లో ఉన్నప్పటి నుంచి, ఆమె టీఆర్ఎస్లో ఎమ్మెల్యే ఉండే, తర్వాత ఈయన డిప్యూటీ సీఎం ఉండే, ఇట్లా ఇద్దరి మధ్య వరంగల్ జిల్లాలోనే కోల్డ్ వార్ నడిచేది ఎప్పుడు. కాబట్టి ఇప్పుడు కూడా కొండా సురేఖ సహకరిస్తారా లేరా అనేది తెలియదు. సేమ్ కొండా సురేఖకు ప్లస్ ఆ జిల్లాలో మొన్న కాంగ్రెస్లో ఏరిన పస్నూరు దయాకర్ కూడా టర్న్స్ బాగాలేవు వరంగల్ ఈస్ట్ నుంచి. తర్వాత వర్ధన్నపేట ఆరూరు రమేష్ ఇప్పుడే అయిపోయిన ఆరూరు రమేష్ బీజేపీలో చేరిపోయినరు. సేమ్ టైం ఆరూరు రమేష్ కడియం శ్రీహరికి శిష్యుడు. నిజానికి ఒకవేళ ఆరూరు రమేష్ కనుక బీఆర్ఎస్లో ఉంటే ఖచ్చితంగా సపోర్ట్ దొరికేది. కానీ ఆయన బీజేపీకి వెళ్ళిపోయిండు కాబట్టి ఆయన సపోర్ట్ లేదు. వర్ధన్నపేటలో ఇప్పుడు బీఆర్ఎస్కు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లీడర్ ఉన్నారో కూడా తెలియదు. అక్కడ కాంగ్రెస్ నుంచి ఒక ఐఏఎస్ ఆఫీసర్ గెలిచిండ్రు. బహుశా ఆయన కడియం శ్రీహరి మంత్రిగా డిప్యూటీ సీఎంగా పనిచేసినప్పుడు ఎస్ఐగా సీఏగా ఉండే ఆయన ఇప్పుడు సపోర్ట్ చేస్తారేమో. భూపాలపల్లి నుంచి గండ్ర సత్యనారాయణరావు ఉన్నారు. గండ్ర సత్యనారాయణరావు కూడా ప్రస్తుతానికైతే ఆయన కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈయనకు కడియం శ్రీహరికి శిష్యుడే ఆయన కూడా. కానీ గండ్ర వెంకటరామరెడ్డి బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే, ఆయన సపోర్ట్ చేసే పరిస్థితిలో లేకుండే. అంటే బీఆర్ఎస్ అభ్యర్థిగా కనుక పోటీ చేస్తే కడియం కావ్య అక్కడ సపోర్ట్ లేదు, ఒక్కరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి కనపడలేదు ఆయనకి. అందుకే ఆయన ఇది అసలు జీవితకాలంలో ఆయన రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్ మీద ఫైట్. కడియం శ్రీహరి ఎప్పుడు కాంగ్రెస్ వాసన పడదు, కాంగ్రెస్కు దూరం. ఆయన రాజకీయ జీవితం అంతా కూడా కాంగ్రెస్తో యుద్ధం చేయడమే. ఆయన టీడీపీలో ఉన్నారు, కాంగ్రెస్ మీద యుద్ధం చేయడమే. ఇక్కడ బీఆర్ఎస్లో ఉన్నారు, కాంగ్రెస్ మీద యుద్ధం చేయడమే. ఫస్ట్ టైం అసలు ఆయన కాంగ్రెస్ పోవడమే ఇష్టం లేదని చెప్పిన ఆయన అనుచరులు ఒక వారం క్రితం. తీరా చూస్తే ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి కాబోతున్నారు కడియం శ్రీహరి అనే ప్రచారం తెర మీదకి వచ్చింది. ఆయన కాంగ్రెస్లో చేరుతున్నారు, కాంగ్రెస్లో చేరిపోతారు. కాంగ్రెస్లో చేరినట్టే ఆల్మోస్ట్ కడియం శ్రీహరి అండ్ ఫ్యామిలీ వాళ్ళు ఇప్పుడు కాంగ్రెస్లో చేరినట్లే. ఆయన ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తారా, లేకపోతే ఎంపీగానే పోటీ చేసి ఎమ్మెల్యేని అట్లే ఉంచుకుంటారా? ఎందుకంటే అది పార్టీ డిఫెక్షన్ లా కిందకి వస్తుంది కాబట్టి మళ్ళీ అది ఈరోజు కాకపోతే ఎప్పటికైనా ప్రాబ్లం వస్తుంది. కాబట్టి కడియం శ్రీహరి అక్కడ పోటీ చేయబోతున్నారు. కడియం శ్రీహరి కనుక కాంగ్రెస్ నుంచి అభ్యర్థిగా ఉంటే నెక్స్ట్ అక్కడ చాలా బీఆర్ఎస్ నుంచి ఎవరు క్యాండిడేట్గా ఉంటారని ఒక చర్చ జరుగుతుంది. ఇప్పటికిప్పుడే కడియం శ్రీహరి రాత్రి ప్లేట్ ఫిరాయించింది కాబట్టి బీఆర్ఎస్ ఇప్పుడు అభ్యర్థిని ఇంకా ఫైనల్ చేయలేదు. బహుశా బాబుమోహన్తో చర్చలు జరుపుతున్నట్టుగా చెప్తూ ఉన్నారు. బాబుమోహన్ ప్రజాశాంతి పార్టీలో ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ వరంగల్ అభ్యర్థిగా ఆల్రెడీ ప్రకటించేసిండ్రు. బాబుమోహన్ గతంలో ఆందోళన నుంచి ఎమ్మెల్యేగా గెలిచిండ్రు బీఆర్ఎస్ పార్టీ నుంచి. ఆయనకు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇంకా లోకల్ వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. కానీ ఇప్పుడు కడియం శ్రీహరి వాళ్ళు గనక కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఆయన బిడ్డ లేకపోతే ఆయన ఎవరైనా కూడా కాంగ్రెస్ నుంచి ఎంత సపోర్ట్ దొరుకుతుంది అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కడియం శ్రీహరి అభ్యర్థిత్వాన్ని అందరూ యాక్సెప్ట్ చేయరు, చాలామంది వ్యతిరేకించే అవకాశాలు ఉన్నాయి. దొమ్మటి సాంబయ్య టికెట్ ఆశిస్తున్నాడు, అక్కడి నుంచి ఆయన సపోర్ట్ చేసే అవకాశం లేదు. తర్వాత స్టేషన్ గన్పూర్ కాన్స్టిట్యున్సీకి సంబంధించి మొన్ననే పోటీ చేసిండ్రు కాంగ్రెస్ అభ్యర్థిగా. ఆమె కూడా సపోర్ట్ చేసే అవకాశాలు లేవు, ఆమె కూడా టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఇంకా ఇట్లా అక్కడ ఉన్న చాలామంది టికెట్ ఆశిస్తున్న వాళ్ళు ఎవరు కూడా కడియం శ్రీహరితో కలిసి నడిచేందుకు, కడియం శ్రీహరి బిడ్డకు లేకపోతే కడియం శ్రీహరి ఎంపీగా నిలబెడితే మద్దతు ఇచ్చేందుకు ఎవరు సిద్ధంగా లేరు. కానీ రాజకీయాల్లో మాత్రం సిద్ధాంతాలు లేవు.